హలో గాయ్స్, దిస్ ఇస్ ఏంజల్ వైరు. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి యానివర్సరీ బ్లాగ్ అనమాట. అంటే మా మమ్మీ డాడీ యానివర్సరీ నేను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 10 minutes బ్యాక్ ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. తను రెడీ అవుతుంది. రెడీ అయ్యాక మేము ఎదురు బయటికి వెళ్ళి ఏమైతే తెచ్చుకోవాలో డెకరేషన్ సంబంధించినవి అవి తెచ్చుకొని డెకరేట్ చేస్తాము. సో చూడండి గాయస్, ఇప్పుడు గోల్డ్ మంచూరియా తినడానికి తీసుకొచ్చింది పిల్ల. నేను మా ఆంటీ కోసం కేక్ తీసుకున్నాను. సో బయటకు వెళ్ళాం కదా, ఇదైతే నెట్ అయితే మాకు దగ్గర నుంచి తీసుకున్నది. అండ్ అది యానివర్సరీ తీసుకున్నాను అనమాట. మరొక షాప్లో తినలేదు, ఎలా ఉందో ఎలా అదేంటి విడిగచ్చాడు. సరే అయితే లజంలో కూడా ఇచ్చాడు. బాగుంది కదా. యానివర్సరీ అయ్యలేదు. ఓహో, అయ్యకి ఇదిలా పెట్టలేము కదా. హ్యాపీ యానివర్సరీ. ఓకే, వన్ కదా. కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఒకసారి ఇదైతే ఇలా కనిపిస్తుంది. హ్యాపీ యానివర్సరీ అయితే ఇలా కనిపిస్తుంది. ఓకే, దీనికి ఇది కూడా ఇచ్చాడు. మేబీ దీనికి పెట్టడం అనుకుంటా. దీనికి ఇచ్చాడు. ఓహో, ఇక్కడ ఇల్లు ఏమన్నది ఒకసారి చూడు. ఒకసారి ఏమో ఇదిగో. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు. ఇదిగో అమ్మో, ఇది హ్యాపీ యానివర్సరీ అని కేక్కి. అంటే ఐస్ క్రీమ్ కేక్స్లో రావు కదా హ్యాపీ యానివర్సరీ అని. సో ఐస్ క్రీమ్ కేక్స్లో ఇవి ఇవ్వరు, జస్ట్ నార్మల్ కేక్ ఇస్తారు అంతే. అది ఒక 500 ఉంటుంది. ఇది దీని మీదకి హ్యాపీ యానివర్సరీ కనిపిస్తుందో లేదో. ఓకే, నెక్స్ట్ ఇదైతే బెలూన్స్ తెచ్చాను. రెడ్ కలర్ బెలూన్స్ తెచ్చాను. ఇంకేమన్నా ఫ్లాష్ ఒకటి అండ్ సీరియస్ ఒకటి, అంటే లైటింగ్ బెలూన్స్కి పెట్టడానికి అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది, అంటే బెటర్ కనిపిస్తుంది. అయితే ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము, కానీ ఇది 29th యానివర్సరీ మా మమ్మీ డాడీకి. అయితే అంటే 25th యానివర్సరీకి ఇంకా గ్రాండ్గా చేసాము. ఈ సంవత్సరం కూడా చేద్దరు, కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎలాగో 30th వస్తుంది కదా, అది ఇంకా గ్రాండ్గా చేద్దామని చెప్పి ఈ ఇయర్ కొంచెం ఆగామన్నమాట. సో జస్ట్ నార్మల్గా అలా కేక్ కటింగ్ అలాగా ఉండేలాగా జస్ట్ కొన్ని తెచ్చాను. ఇంకా మా డాడీకి రావడానికి టైం పడుతుంది అన్నమాట. షాప్ కట్టేసి రావడానికి టైం పడుతుంది. అండ్ మా కజిన్స్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. వచ్చిన తర్వాత డెకరేషన్ అవన్నీ స్టార్ట్ చేసి అప్పుడు డెకరేట్ చేద్దాం. భజన భజన చక్క భజన, రామ్ భజన చక్క భజన. పెళ్లి రోజు దెయ్యంలా ఉన్నాం. అరుంధతి 2. ఓ సో గాయ్స్, కరెంట్ పోయింది. ఇప్పుడు ఎలా చెయ్యాలి? It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. పడిపోతాడు మమ్మీ. రోజు ముందు ప్లాస్టర్ వచ్చేది ఇచ్చింది, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. పెళ్లి బీచ్ లో తెలుసు. మేము సేవ్ చేసుకుంటాం. వందు మా ఇద్దరిది వందిలో చూడు. వద్దరా తీగ పెట్టకండి. ఏయ్ బాబు లేవ్. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని గ్రీష్మ.
హ్యాపీ నా దగ్గర ఇప్పుడే నిన్ను కదా దాన్ని చూపించాను. నేనేం పెట్టుకోను, నువ్వు నా బిందె మొత్తం. లైవ్ కాదు, నవ్వు మమ్మీ కొంచెం. డాడీ హట్ అవుతున్నారేంటి? డాడీ హట్ అవుతున్నారు. గ్రహంతవాసి అంకల్ అంకల్ మిమ్మల్ని చూడు, నా కోసం ఒకసారి చూడు, నా కోసం ఒకసారి చూడమన్నాను. నా కోసం ఒకసారి చూడు, నా కోసం ఒకసారి చూడు. ఐ లవ్ యూ. బాబాయ్
డాడీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. ఇంకా పిల్ల పాపలతో మమ్మీ మర్చిపోయాను. ఏంటి ఈరోజు ఏంటి మీది? విచ్ డే? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే 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 దా రా గోమన. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. నీలాంటి ఉందనా దేవుడా.